హాయ్ ఫ్రెండ్స్, కేడిపేట రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను టమాటా రైస్ చేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ బాగా వేడి చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, టమాటా రైస్ కదా, మరీ అంత ఎక్కువేం కాదులేండి, మామూలుగా నార్మల్గానే. ఇప్పుడు ఇందులో ఆయిల్ బాగా వేడైన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకుందామండి. షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, పువ్వు అన్నీ కలిపి వేసుకుందామండి. యాలకులు ఇవన్నీ కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత, మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ బాగా వేగనివ్వాలండి. కొద్దిగా రంగు మారే వరకు వేపుకుందాం. నేను ఇవి మొత్తం 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. సన్నగా పొడుగ్గా ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్ అలా కలుపుతూ వేపుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా వేపుకుంటుంటే ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు వేసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం. దీనికి టమాటా రైస్ కదండి, కొద్ది టమాటాలు ఎక్కువే పడతాయండి. నేను ఒక 1/2 కేజీ టమాటాలు ఉంటాయండి, 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు బేగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. నేను ఉల్లిపాయలు టమాటాలు కొద్దిగా మగ్గుతాయని చెప్పేసి ఇప్పుడే సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు దీని తర్వాత టమాటాలు కూడా వేస్తాం కదండి. టమాటాలు కూడా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయండి. అందుకనేసి ఇప్పుడే అన్నిటికీ సరిపడినట్టు 2.5 వేసుకున్నాను. ఈ కలర్ మారే వరకు కొద్దిగా బ్రౌనిష్ వస్తే సరిపోతుందండి. చూసారు కదా, బ్రౌనిష్ వచ్చాయి కదండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మొత్తం 2.5 వేసుకున్నాను ఈ స్పూన్తో. ఇప్పుడు అల్లం పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకొని వేపుకుందామండి. ఫ్రెష్గా చేసిన అల్లం పేస్ట్ అయితే దీనికి మంచి టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు టమాటా రైస్కి ఫ్రెష్గానే చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. చూడండి, ఆయిల్ అలా పైకి తేలుతుంది కదా, అలాగా ఇదయ్యే వరకు బాగా కలుపుకొని, అడుగు పట్టకుండా కలుపుకొని అలా వేయించుకుందామండి. చూసారు కదా, అడుగు ఎక్కడ అంటకుండా మనం కలుపుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుందండి. పిల్లలకి లంచ్కి అనేసి నేను ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు టమాటాలు ఈ పీసెస్లా కోసుకొని ఇందులో వేసుకుందామండి. టమాటా రైస్ కాబట్టి టమాటాలు ఎక్కువే పడతాయండి. ఇప్పుడు టమాటాలు కూడా అల్లం పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా కలుపుకుందామండి. టమాటాలు బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుంటే బాగా మెత్తబడతాయండి. నేను మామూలుగానే విజిల్ పెట్టకుండా మామూలుగా కుక్కర్ మూత పెట్టానండి. ఆవిరికి అలా ఉడుకుతాయి కదా అని. చూసారు కదా, అలా మధ్య మధ్యలో కలుపుతూ అలాగా వేయించుకుంటే సరిపోతుందండి. టమాటాలు కొద్దిగా మెత్తబడతాయి. ఎందుకంటే టమాటా వేగకుండా మనం కంగారు పడి చేసామంటే ఆ ఫ్లేవర్ పోతుంది కదండి. మనకి టేస్ట్ అనేది రావాలి కదా, టమాటా రైస్ టేస్ట్.
మెయిన్ టమాటాలే బాగా వేగాలండి. మళ్ళీ కొద్దిగా మూత పెట్టుకుందాం, టమాటాలు కొద్దిగా మగ్గే వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మగ్గనిద్దాం. చూసారు కదా టమాటా ఎలా మగ్గిపోయాం, ఒక 5 నిమిషాలకి బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఇలాగ కలుపుకుంటే కొద్దిగా ఆయిల్ అలా సపరేట్ అవుతుంది కదండి, పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఈ ఆయిల్లోనే టమాటాలతో పాటు ఈ కొత్తిమీర వేగితే కొత్తిమీర ఫ్లేవర్ ఇందులో దిగుతుంది కాబట్టి అందుకని ముందుగానే నేను కొత్తిమీర వేసుకున్నానండి. ఇవి ఇలా వేపుకుందాం అండి. కొద్దిగా వేపిన తర్వాత కారం వేసుకుందాం. కొద్దిగా ఒక 1.5 వేసుకున్నానండి కారం, మరీ ఎక్కువే వేసుకోక్కర్లేదు. 1.5 స్పూన్ వేసుకున్నానండి. దీని తర్వాత కొద్దిగా ధనియాల పొడి, ఇది జీరా పొడి అండి, 1/2 టీ స్పూన్ జీరా పొడి వేసుకున్నానండి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుందామండి. మెయిన్ దీనికి ఈ టమాటా రైస్కి ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. నేను 2.5 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నానండి. కంపల్సరిగా ధనియాల పొడి ఉంటేనే టమాటా రైస్కి బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. దీని తర్వాత మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి, 1.5 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. ఇవన్నీ కలిపి బాగా వేపుకుందామండి. చూసారు కదా కలర్ బాగుంది కదండి. ఇలా బాగా అయిన తర్వాత బాగా వేపుకోవాలండి. బాగా వేపుకున్న తర్వాత చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది కదా. అంటే మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఎప్పుడైతే అయిందో మొత్తం అన్నీ బాగా వేగినట్టేనండి. నేను ఒక గ్లాస్తోనండి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యం మొత్తం ఇవన్నీ కలుపుకుందామండి. మీకు తెలుసు కదండి, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి కదండి. నేను మొత్తం ఆ గిన్నెలోనే మొత్తం ఆ గిన్నె కొలత పెట్టుకున్నానండి. ఆ గిన్నెతో మొత్తం 2 వేసుకున్నానండి. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కాబట్టి మొత్తం వేసుకున్నానండి. మొత్తం 4 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. ఈ టైంలోనే మనం కొద్దిగా ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుందామండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, నేను మళ్ళీ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నానండి. ఇంక ఇందులో మసాలా ఫ్లేవర్స్ అన్నీ సరిపోతాయి, ఇంక మనం ఏవి అడ్జస్ట్ చేయక్కర్లే, ఓన్లీ ఉప్పు ఒకటి చూసుకుంటే సరిపోతుందండి. మీరు నా వీడియోలు చూస్తున్నారా అండి? చూస్తే ఎవరు కామెంట్స్ చేయట్లేదు, దయచేసి కామెంట్స్ చేయండి. మీకు ఏ వంట చేయాలో చెప్పండి. నెక్స్ట్ ఇది మీరు చేసిన తర్వాత ఎలా ఉందో కూడా కొద్దిగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగా ఉన్నదాన్ని ఉప్పు సరిపోయిందో మళ్ళీ ఒకసారి చూసుకుంటే నాకు సరిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చేలా చూసుకుందాం. లాస్ట్ కొద్దిగా పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్లు అయిపోయిన తర్వాత చూడండి కుక్కరు మూత తీస్తున్నాను. చూసారా టమాటా రైస్ ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి టేస్ట్ మట్టికి. మీరు ఒకసారి చేసుకొని తిన్నారంటే బిర్యానీ కన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు చేసి చూసి చెప్పండి, నాకు ఈ కామెంట్ చేయండి టమాటా రైస్ ఎలా వచ్చిందో ఎలా ఉందో అన్నది. నిజం మీరు తిన్నారంటే మట్టికి అసలు ఇంకెప్పటికీ ఇదే కావాలంటారండి. ఈ వెదరు ఇప్పుడు వర్షం పడుతుంది, ఈ వర్షానికి వేడివేడిగా ఈ టమాటా రైస్ తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్లో కదండి, ఇది ఒకసారి మొత్తం అంతా పైన అంతా కలుపుకుందామండి. ఎందుకంటే మసాలాలన్నీ కింద ఒక దగ్గర అలా ముద్దలా ఉండిపోతాయి కదండి. కుక్కర్లో మొత్తం అన్నం అంతా
బాగా కలుపుకోవాలండి ఒకసారి. చూసారా అన్నం కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో, ఎక్కడ ముద్దైనట్టు ఏమీ లేదు చూసారా. మనకు రైస్ కూడా ఎలా పడితే అలా కలిపేయకూడదు, కొద్దిగా జాగ్రత్తగా తీసి కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదామండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది కాబట్టి. సరే ఫ్రెండ్స్, ఓకే సార్.